నేతి బీరలో నెయ్యి చందంగానే ఉంటుంది అమెరికా వాళ్ళు చెప్పేటువంటి నీతి. వాళ్ళ దగ్గర ప్రజాస్వామ్యం అనేటువంటిది నీతివంతం అని చెప్తూ నీతిబాహ్యమైన చర్యలకు ఎట్లా పాల్పడుతుంటారనడానికి సాక్ష్యం, వాళ్ళ మీదన బిన్ లాడెన్ అనేటువంటి వాడు దాడి చేస్తే బిన్ లాడెన్ ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశపు ప్రభుత్వానికి కూడా చెప్పకుండా ఒక డ్రోన్స్ని పంపించి అటాక్ చేసింది, యుద్ధ విమానాలు పంపించి అటాక్ చేసింది. ఆ దేశం సలహా కానీ ఆ దేశంతో మాట్లాడడం కానీ కూడా చేయలే, అటాక్ చేసి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడున్నా తనకు వ్యతిరేక శక్తుల్ని అంతమొందిస్తుంది. అమెరికాని నాశనం చేస్తానన్న వాళ్ళని ఇరాక్లో ఉన్న వదలదు, ఇరాన్లో ఉన్నదో వదలదు, ఎక్కడున్నా వదలదు. బట్ భారతదేశానికి సంబంధించి భారతదేశాన్ని ముక్కలు చేస్తాం, ఇక్కడ ఎయిర్పోర్టులు బద్దలు చేస్తాం, లేకపోతే క్రికెట్లో నాశనం చేస్తాం, ప్రధానమంత్రిని చంపేస్తాం, బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నాడు. అమెరికన్ పౌరసత్వం ఇచ్చి కూర్చోబెట్టి కాళ్ళకి మొక్కుతూ ఉంటుంది. తాజాగా ఇదే ఉదంతాన్ని జయశంకర్ ప్రశ్నించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని స్వామినారాయణ టెంపుల్ మీద అడ్డకోలు కారు కూతలతో కూడినటువంటి రాతలు రాసుకొచ్చారు ఈ హమాస్ మద్దతుదారులైనటువంటి ఖలిస్తానీలు. ఆ ఖలిస్తానీల ఓవర్ యాక్షన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నదో అమెరికా సమాధానం చెప్పాలని అడిగారు జయశంకర్.